హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ చికెన్లోని వాటర్ అంతా పోవడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా పోయాక చూడండి, ఇలా ముక్కలు బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ముక్కలు చాలా గట్టిగా వేయించుకోవాలండి, లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇంకా మనం అంటే కొంచెమే చేస్తున్నాం కదా, కొంచెం ఎక్కువ చేసే వాళ్ళైతే ముక్కలు బాగా గట్టిగా రావాలి. ఇలా చాలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత ఈ వేగిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ మిగిలిన ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇక పచ్చివాసన పోయినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయినాక కారం వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నేనైతే మసాలాలన్నీ తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదైతే ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. ముందుగా మనం మసాలాలతో చేసుకున్న పౌడర్ని మళ్ళీ యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఈ చికెన్ ముక్కల్ని, ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని ఇంకా ఇందులో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది సాల్ట్ మర్చిపోయానండి, ఇందులో సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంక ఇదంతా చల్లారినాక ఒక నిమ్మకాయ తీసుకొని ఇందులో ఈ నిమ్మకాయను ఒక గిన్నెలోకి పిండుకొని అందులో గింజలు తీసేసి ఈ పచ్చడి మొత్తం చల్లారినాక ఈ నిమ్మకాయ వాటర్ని ఈ పచ్చడిలో వేసుకోవాలి. ఇంకా ఈ తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని పెట్టుకుంటే పచ్చడి ఖరాబ్ కాకుండా